మెదక్ జిల్లా శివంపేట మండలంలోని విద్యుత్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా మారిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ మండిపడ్డారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో విద్యుత్ వ్యవస్థను ప్రైవేట్ కాంట్రాక్టర్లు, విద్యుత్ సిబ్బంది మిలాఖత్ అయి విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ బ్యాగరి నరసయ్య, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, రామచంద్రం గౌడ్, లక్ష్మీ నరసయ్య, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయమైపోయిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము గత ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి మా ఊరిలో గూడూరు గ్రామంలో నీరుడు మంజుల అనే ఒక ఎస్సీ మహిళ ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే ఆమె ఏదైతే బీస్మీట్ ఉందో బీస్మీట్ మీదకు చిన్న కండక్టర్ వైర్ పోతే అది తొలగించడానికి దాదాపు 7-8 నెలల సమయం తీసుకుని ఇదే ఏడీ గారి దృష్టికి తీసుకెళ్తే మేము డీ గారి దృష్టికి తీసుకెళ్తే పేద మహిళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వనంటే పోనీ మేమంతా వెళ్ళి ఎట్లా చేయాలంటే డీడీ కట్టిపించుకొని 6,500 రూపాయలు డీడీ కట్టించుకొని మెటీరియల్ అంతా ఆ మహిళ దగ్గరనే తీసుకొని డీడీ కట్టి ఈ వ్యవస్థ ఏఈ గారు కానీ ఏడీ గారు కానీ డీ గారు కానీ వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోక తీవ్ర ఇబ్బందులకు గురిస్తున్నారు. ఈ సందర్భంగా మేము తెలియజేసేదంటే మొన్ననే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఏడీ గారిని అడిగాం. మేము శివంపేట మండలంలో గత 2-3 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడెక్కడ కండక్టర్ వేసేశారు, ఎక్కడెక్కడ స్తంభాలు బిగించారు, ఎక్కడెక్కడ 63 kV సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ 100 kV వేసేయారని ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము విజిలెన్స్ కంప్లైంట్ చేస్తున్నాం. సంగారెడ్డి విజిలెన్స్ కార్యాలయంలో కంప్లైంట్ చేసాం ఆల్రెడీ. పూర్తి సమగ్ర విచారణ జరపాలి విజిలెన్స్ వారు దీని మీద. ఎందుకంటే ఇక్కడ విద్యుత్ వ్యవస్థ అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ కుమ్మక్కై మొత్తం విద్యుత్ వ్యవస్థను చెడగొడుతున్నారు. ఏదైతే బడా వ్యాపారులు ఉన్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తారో, లేకపోతే ఎవరైతే రిసార్ట్ కడుతున్నారో, ఎవరైతే బాయిల్ రైస్ మిల్లు ఉన్నారో, ఎవరైతే కమర్షియల్ వాళ్ళు ఉంటే వాళ్లకు డబ్బులు తీసుకొని రాత్రి 24 గంటలలో వాళ్ళ కండక్టర్ వైర్ వస్తుంది, సింగిల్ ఫేస్ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ వస్తాయి, అన్నీ వస్తాయి. అదే ఎవరైనా రైతులు కానీ బీద వాళ్ళు కానీ నా పొలంలో నుంచి వైర్ పోయింది, నా ఇంటి మీద నుంచి వైర్ పోయింది, లేకపోతే ఏమైనా ఇల్లు నిర్మాణం చేస్తున్న వైర్ అడ్డం తీయమంటే విపరీతమైన డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు ఇస్తే మేము చేస్తామనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే రూల్స్ ప్రకారం లేకుండా చాలా ఉదాహరణ కోకలలో. అందుకోనికే మేము చట్టపరంగా దీన్ని పోరాడాలని త్వరలో మేము కోర్టు కూడా పిల్లేయబోతున్నాం. మా శివంపేట మండల భారత రాష్ట్ర పార్టీ తరఫున విజిలెన్స్ కూడా కంప్లైంట్ చేస్తాం. ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మా సుంతారెడ్డి గారు ఎస్సీ గారి దగ్గర కూడా వెళ్తున్నాం. ఈ శివంపేట మండలంలో ఎక్కడైతే అవినీతి ఆక్రమం జరుగుతుందో నిజంగా వాళ్ళను ఇక్కడ మొత్తం సమగ్ర విచారణ జరపాలి. గత 3-4 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ బీచ్లు ఏం చేశారు, రికార్డు ఆఫ్ ది రికార్డు, ఏదైనా రికార్డు ఎవరన్నా వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ షిఫ్ట్ అవుతుంది, వైర్లు షిఫ్ట్ అవుతుంది, అన్ని షిఫ్ట్ అవుతుంది. డబ్బు లేకపోతే మీరు డీడీలు కట్టరండి అని నానా కోశ పెడితే ఏఈ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఇక్కడ లైన్మెన్ నుంచి మొదలు పెడితే అక్కడ డిఈ వారికి ఎస్సీ వారికి గారి తీవ్ర ఇబ్బందులు గురిస్తున్నారు. ఇప్పటికైనా మేము ఉన్నత స్థాయి అధికారులను మంచిగా పనిచేస్తున్నారు. కొందరు వాళ్ళు కింది స్థాయిలతో కుమ్మక్కై తీవ్ర ఇబ్బందులకు గురి. దయచేసి గమనించాలి, లేకపోతే దీని మీద తీవ్ర పోరాటం చేస్తాం మా పార్టీ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ మహిళనే కాకుండా మొన్ననే సికింద్రాపూర్ గ్రామంలో ఉన్నది, పెద్ద రిసార్ట్లు కడుతున్నారు, అక్కడ వెంటనే పని అయిపోతుంది. లేకపోతే ఇక్కడ వెంచర్లు వేస్తున్నారు, అక్కడ వెంటనే పని అయిపోతుంది. అక్కడ డీడీలు ఉన్నాయి, ఏ వ్యవస్థ ఉండదు, ఏ వర్క్ ఆర్డర్లు ఉన్నాయి, ఏముండదు. వర్క్ పర్మిట్ లేకుండా చాలా కోకొల్లలుగా ఇక్కడ పనిచేసారు. అతను అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. మేము ఎవిడెన్స్ పెట్టుకునే మాట్లాడదాం. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ వర్క్ ఆర్డర్లు ఎక్కడ పనిచేసారు అన్నీ ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. మేము అన్నీ కూడా సమగ్రంగా మేము విజిలెన్స్ వాళ్ళకి సమర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే త్వరలో కలెక్టర్ పోతాము. ఈ శివంపేట మండలం విద్యుత్ వ్యవస్థ అయ్యే దాని సమగ్ర విచారణ జరపాలి. ఏదైతే అందరు కుమ్మక్కై ఈ కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మకి ఏవే పనులు చేస్తున్నారో అవన్నీ మీద సమగ్ర విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాలని సందర్భంగా అన్ని పార్టీల ఆధ్వర్యం, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పార్టీలో కూడా అందరికీ ఇబ్బంది అవుతున్నది. దయచేసి అందరూ సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా సమగ్ర విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం.